మేము मेरा తెలుగు ఆడియన్స్ వాళ్ళకు बोलती हूं ఈ అబ్బాయిని చూసారా పుష్పరాజ్ అన్నమాట అల్లు అర్జున్ ఫ్యాన్ ఇదిగో वाओ ना प्रॉब्लम की सॉल्यूशन కొనిచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ भाई चाय पियेंगे चलो अरे शर्माते क्यों भाई चाय पियेंगे మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత పాపం న్యూస్ పేపర్లు పెడుతున్నాడు ఏం లాభమో ఎవరికి తెలియదు హెపా ఫిల్టర్ పెప్పా ఫిల్టర్ హేబా బీబాస్ అందరూ ఉన్నారు సో ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ వచ్చాయి ఈ రూమ్ కి లాక్ చేసేయాలి ఎందుకంటే అందరూ ఎదురుగుండా లేబర్ ఉన్నారు ఫైనల్లీ 2 డేస్ ఉందన్నమాట మా ఇంటీరియర్ గారు మా స్వాతి గారు అందరూ కలిసి డిస్కషన్ పెట్టేశారన్నమాట ఫైనల్ టచెస్ నేనేమో గర్మా గరం చాయ్ తెప్పించా అందరి కోసం కొంచెం రిఫ్రెష్ అవుతారు కదా అని జాఫ్రానీ చాయ్ తెప్పించాను అది నాకు మూత తీయడం రాకపోతే ఆరిఫ్ గారు హెల్ప్ చేశారు అలాగే మా కార్పెంటర్ గారు డే 1 నుంచి మాతోనే ఉన్నారు పాప బెడ్రూమ్ డోర్ ది కార్వ్ చేస్తున్నారు అది ఎలా టర్న్ అవుతుందో దేవుడు ఎరుగు చూసారా బయట ఎంత చెత్త ఉందో 2 డేసే ఉందండి తీయండి తీయండి అని మొత్తుకుంటున్నా వీళ్ళు ఎవరు తీయట్లేదండి అలాగే పూజా రూమ్ ది మీరు చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది పైన మనకి గోల్డెన్ టెంపుల్ లో దేవస్థానంలో ఎలా ఉంటుందో అది వచ్చేది ఉందన్నమాట బయట మనకి ఇది టైల్స్ పెట్టించాం కదా షూ స్టాండ్ దగ్గర రౌటింగ్ వర్క్ జరుగుతుంది అనమాట ఇది నా ఫేవరెట్ స్పేస్ మా శివుడు కూడా చూసారా మ్యూరల్ ఆర్ట్ పర్సన్ చేస్తున్నారు చాలా కమర్షియల్ పర్సన్ అబ్బా అని బాగా చేసాడులేండి వర్క్ సో ఇప్పుడు శివుడికి చెక్కుతున్నారనమాట దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ ఇప్పుడు అంటే అప్పుడు మనకి స్ట్రక్చర్ వేశారు కదా అయ్యి బాబాయ్ ఫినిష్ అయిపోయింది బ్యూటిఫుల్ గా వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మా ఇంటికి హైలైట్ ఈ శివుడే అనమాట ఒక పవర్ ఒక పాజిటివిటీ వచ్చింది సో ఈ రుద్రాక్ష ఉంది కదా ఈ రుద్రాక్ష నేను ఒక్కొక్క రుద్రాక్ష చాలా పర్టికులర్ గా తెప్పించానండి సో మనము కబోర్డ్స్ లో పెట్టేవి అలాగే అప్లయన్సెస్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట గృహప్రవేశం రోజు ఇంకో సర్ప్రైజ్ కూడా తెలిసిపోతుంది అనమాట క్లూ అయితే చాలా ఈజీగా ఉంది అర్థం చేసుకునే వాళ్ళు కమెంట్ చేయండి స్టార్టింగ్ లో ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చి మనకి బిల్ట్ ఇన్ గ్యాస్ హాబ్ ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను సో ఇది అరౌండ్ 27,000 to 28,000 ఏదో పడిందండి దిస్ ఇస్ ఆఫ్ 75 సెంటీమీటర్స్ అనమాట ఇంకా ఫస్ట్ EMI కూడా కాలేదు కదా అందుకే జాగ్రత్తగా పెడుతున్నా సరే పదండి ఇక్కడ మీరు చూసినట్టయితే LG డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషన్ దిస్ ఇస్ ఆఫ్ 1 ton అది వచ్చి ఆఫీస్ రూమ్ కోసం తీసుకున్నాము అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే హెయిర్ ఉంది కదా ఇది వచ్చి సమ్ 51,000 ఏదో ఉంది సో ఇది వచ్చి మెయిన్ హాల్ లో వస్తుంది సేమ్ హెయిర్ ది బ్లాక్ కలర్ ది ఇది ఎందుకు తీసుకున్నామంటే దిస్ ఇస్ ఆఫ్ 1.6 ton అలాగే ఇన్వర్టర్ కూడా ఇన్బిల్ట్ ఉందన్నమాట హెపా ఫిల్టర్ పెప్పా ఫిల్టర్ హేబా బీబాస్ అందరూ ఉన్నారు ఇది వచ్చి ఎలికా వాళ్ళది చిమ్నీ మీరు అనొచ్చు ఫేబర్ దే తీసుకోవచ్చు కదా అని బట్ ఏంటంటే రివ్యూస్ చదువుతాం కదా రివ్యూస్ ఇప్పుడు మీరు ఎలా రివ్యూస్ చేస్తారు మా మీద అలాగే మేము రివ్యూస్ చదివి ఇది తీసుకున్నాం అనమాట బడ్జెట్ లో కూడా తక్కువకి వచ్చింది ఇదే ఫేబర్ లో ఇట్స్ అరౌండ్ 28,000 కానీ మనకి ఎలికాలో 21,000 వచ్చింది రేటింగ్ ఇస్ 4.2 ఎట్ ది రేట్ అమెజాన్ ఇవి వచ్చి ఆటంబర్గ్ ది చిన్న ఫ్యాన్ కిచెన్ లోకి దాని తర్వాత క్రాంప్టన్ వి 2 గీజర్స్ తీసుకున్నాను నాకు ఎందుకో సైకలాజికల్లీ పెద్ద గీజర్లు అంటే నాకు చాలా భయం అనమాట సో అందుకే ఇన్స్టెంట్ గీజర్స్ తీసుకుంటాను ఇది వచ్చి డైకింగ్ ది 0.8 ton ఇది పాప రూమ్ లోకి యాక్చువల్గా పాప రూమ్ లోకి పార్టీషన్ వస్తుంది కాబట్టి తమ్ముడికి సపరేట్ గా తీసుకుంటున్నాము పాపకి సపరేట్ గా తీసుకుంటున్నాము సో 0.8 ton సో ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ వచ్చాయి రేపు మళ్ళీ మనకి అవి వస్తాయి ఏంటివి మన అదే బాత్రూమ్ లో పెట్టుకుంటారు కదా గాలి బయటికి వెళ్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రేపు వస్తాయి ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ తీసుకుందాం ఆన్లైన్ లో అనుకున్నాము కానీ మేము కొన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ కైనా వెళ్ళి చూసి టెస్ట్ చేసి ఎందుకంటే అన్ని ఆన్లైన్ వి కాంట్ ట్రస్ట్ కదా ఇవేంటంటే మొన్న ఐక్యాకి వెళ్ళా డబ్బులు ఇట్లా గొరుగుతూ ఉంటాయి అన్నమాట చేతుల మీద కొనాలి ఎందుకు అంటే కొంచెం ఓవర్ స్మార్ట్ అవ్వడానికి ఇక్కడ డెప్తులు అక్కడ డెప్తులు సరిపోవు అయినా కూడా దొరికేటట్టు తిరిగి కాళ్ళు అరుచుకొని నేను ఎందుకు ఐకియాకి వెళ్తానంటే తినడానికి వెళ్తా తిన్నాక ఈ పని చేశా ఇవి ఐకియావి ఇన్బిల్ట్ కబోర్డ్ లో పెట్టుకునే షూట్ స్టాండ్స్ ఏంటండి ఈ కబోర్డ్ లో చెప్పులు పెట్టుకుంటారా అని నెక్స్ట్ కమెంట్ వస్తుంది అదేంటంటే కబోర్డ్ లో చెప్పులు పెట్టుకోవడానికి కాదండి హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అలాంటివి కింద స్పేస్ వేస్ట్ అవ్వకుండా మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట చేసిన తర్వాత ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా ఫైల్స్ లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు 2 పాప కబోర్డ్ కి 2 ఆరిఫ్ గారి కబోర్డ్ కి అనుకున్నాను సో నా కబోర్డ్ లో ఇది రావట్లేదు యాక్చువల్గా మా పాతింట్లో అంటే అది కూడా కొత్త ఇల్లే మాకు 1.5 year లో ఏది పాత ఏది కొత్త అర్థం కావట్లేదు అక్కడ కూడా మేము అన్ని ఐకియానే వెళ్ళామండి అండ్ దీస్ ఆర్ లైక్ బాస్కెట్స్ ఆర్గనైజర్స్ పెట్టుకొని ఇన్నర్స్ అలాంటివైనా పెట్టుకోవచ్చు లేకపోతే పాపవి యాక్సెసరీస్ బ్యాగ్స్ అలాంటివి కూడా తను పెట్టుకోవడానికి ఇది మీరు చూస్తే ఇది ఆర్గనైజర్స్ అనమాట సో ఇప్పుడు మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి అవి ఏంటంటే మెటీరియల్ స్ట్రాంగ్ ఉండదు బట్ ఐకియా ఇస్ గుడ్ ఇలా ఒక ఆర్గనైజర్ వస్తుంది మీరు చూస్తే ఇలా ఒక ఆర్గనైజర్ వస్తుంది అలాగే
ఇలా ఒక ఆర్గనైజర్ వస్తుంది. అంటే మొత్తం మనకి ఇలా 3 ప్లేస్మెంట్స్లో వస్తుంది. ఇదేంటంటే పైన బ్రషెస్ అవి మనం హడావిడిలో ఇలా పడేసి వెళ్ళిపోతాం, దువ్వెనలో పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఒకవేళ ఇది యూజ్ అవ్వకపోయినా వాష్రూమ్లో యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో క్వాలిటీ ఈస్ టూ గుడ్. ఈ వర్జన్కే నాకు 12,000 అయింది. బట్ నాట్ ఏ ప్రాబ్లం. ఇల్లు అంటే ఖర్చు అవ్వకుండా తప్పదు, ఖర్చు పెట్టకుండా ఉన్నా తప్పదు. సో ఇంకా నాకు ఐక్యాలో చాలా కిచెన్వి కంటైనర్స్ అవన్నీ షాప్ చేయాలి. అదే మా ఆరిఫ్ గారిని కూడా తీసుకెళ్తాను. ఎవరి సెలెక్షన్ ఎలా ఉందో మీరు చూడండి. ఈ రూమ్కి లాక్ చేసేయాలి, ఎందుకంటే అందరు ఎదురుగుండా లేబర్ ఉన్నారు. సో ఎవరేంటో తెలీదు. పోయాక నా సామాన్లు పోయినాయి అనడం కంటే నా సామాన్లు సేఫ్గా ఉన్నాయి అనుకోవడం. ఇక్కడ స్టవ్ పెట్టారు, ఇది కూడా లోపల వేసేయాలన్నమాట. ఈ హౌస్ గురించి డీటెయిల్స్ అవన్నీ వెరీ సూన్ ఇన్ మై న్యూ బ్లాగ్. ఆరిఫ్ 8% ఉంది ఆరిఫ్ ఛార్జింగ్. నువ్వేం చేయాలంటే ఏంటి ఆరిఫ్, నేను రాత్రి అంతా ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టాను. ఛార్జర్ తీసుకురా, కొత్త ఇంట్లో కిందంతా వర్క్ జరుగుతోంది. లేబర్ ఎలా సతాయిస్తారు నీకు తెలుసు కదా. వీడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ వీడిని కోఆర్డినేట్ చేయాలి. 2 రోజుల గృహప్రవేశం, డెకోర్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేయడంలో నా బ్యాటరీ మొత్తం ఇలా అయిపోయింది. అందులో ఇంకా నేను రీల్స్ చూస్తూ ఉంటా, మొత్తం బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ కావాలి కదా, ఇదిగో అదే సొల్యూషన్. ఇది సొల్యూషనా? లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావారి, అది కూడా గృహప్రవేశం ఉంది, నీదేదో పని లింక్ అయి ఉంటుంది దీంతో. సర్ప్రైజ్. వావ్, డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ 20,000 mAh, హైలీ డ్యూరబుల్, క్విక్ ఛార్జింగ్ విత్ 2 years వారంటీ. చాలా స్టైలిష్ గా బాక్స్ ఉంది కదా. వావ్, వెరీ స్టైలిష్. చూస్తే అసలు మొబైల్ కంపెనీ వాళ్ళు చూస్తే ఇలాంటి మొబైల్ క్రియేట్ చేస్తారనమాట, అంత స్టైలిష్గా ఉంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందండి. జనరల్గా మనకి పవర్ బ్యాంక్స్ మనం ఒకవేళ తీసుకుంటే ఒక పవర్ బ్యాంక్ వెయిటే మనకు అరౌండ్ 420 నుంచి 450 grams ఉంటుంది. కానీ ఇది జస్ట్ 330 grams ఉంది. మనకి డ్యూరాసెల్ సెల్ ఎలా అయితే ఉందో మనకి బ్లాక్ అండ్ కాపర్ కాంబినేషన్లో అదే కాంబినేషన్లో ఉంది. ఇలా చేతిలో పట్టుకుంటే కొత్త మోడల్ ఫోన్ పట్టుకుంది అనుకుంటారు, అంతే స్టైలిష్గా ఉందన్నమాట. సో దీంట్లో మీరు చూసినట్టయితే మనకి 2 USB pods వచ్చాయన్నమాట. ఇంకోటి మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఛార్జ్ చేసుకోవడానికి మనం 7 to 8 hours ఒకవేళ మనం ఇది ఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి డే అంతా మన మొబైల్ 4 to 5 times మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ పవర్ బ్యాంక్ ఏంటంటే మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అలాగే మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఒకవేళ హై పవర్ వచ్చినప్పుడు కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఎట్ ఏ టైం 3 devices మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లైట్ కనిపిస్తుంది కదా, అంటే ఎంత కెపాసిటీ ఛార్జింగ్ ఉందో మనకి ఇక్కడ ఈ పాయింట్ తెలుస్తుంది ఉంటుంది. సో ఇలా దీన్ని కనెక్ట్ చేయాలి, ఇలా దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. తెలిసిందే కదండి, డ్యూరాసెల్ ఇట్స్ బ్రాండ్. డ్యూరబిలిటీ కూడా అలాగే ఉంది, 2 years వారంటీ కూడా ఉంది. గృహప్రవేశానికి మా ఆయన నాకు పట్టు చీర కొనిచ్చకపోయినా నేను ఫీల్ అవ్వను, కానీ నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కొనిచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు పాపం ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా గృహప్రవేశంలో హడావుడిలో నేను ఫోన్ ఛార్జ్ పెట్టుకోలేదు అనుకోండి, వాళ్ళు ఈ గల్లీలో ఆ గల్లీలో ఉండి నన్ను తిడుకుంటారు. పవర్ బ్యాంక్ ఫ్రమ్ డ్యూరాసెల్, డిస్క్రిప్షన్ చెక్ చేసి మీరు కూడా బై చేసేసుకోండి. బయట క్లీనింగ్ మొత్తం చేయించేసానండి. ఈ అబ్బాయిని చూసారా, పుష్పరాజ్ అన్నమాట, అల్లు అర్జున్ ఫ్యాన్. పుష్ప 2 రిలీజ్ ఉందని చెప్పి ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాడు, కానీ క్వాలిటీ వర్క్ చేస్తాడు. పొద్దున్న నేను ఫ్లోరింగ్ టైల్స్ తెప్పిస్తే అసలు ఈవినింగ్ 4:30 కల్లా ఫినిష్ కొట్టేసాడు మొత్తం. టైల్స్ పర్సనల్ గా ఫ్లోరింగ్ టైల్స్ కనుక్కొని చూసి బ్రేకబుల్ అన్ని చూసి కనుక్కొని మేము ఇది ఫైనల్ చేసామన్నమాట. నేను ఈవినింగ్ మనీ డ్రెస్ మార్చుకొని వచ్చేసాను. ఇక్కడ డ్యూకో వర్క్ స్టార్ట్ అయింది. సో డ్యూకో వర్క్ ముందు వీళ్ళు ప్రైమర్ వేస్తున్నారు, చూసారు కదా. ప్రైమర్ స్ప్రే నేను కూడా చేస్తున్నాను. సో నేను ఏదో రఫ్ గా వేసాను. సో ప్రైమర్ అయిన తర్వాత సో వాళ్ళు నీట్ గా ఒక 2 layers ప్రైమర్ వేస్తున్నారు అనమాట. ఆ సొల్యూషన్ ఆ స్మెల్ చాలా ఉంటుందని వాళ్ళ మాస్క్ వేసుకుంటున్నారు. అండ్ మా చోటు ఉన్నాడు కదా, మాట్లాడు ఒక రోజు నన్ను అయితే భలే భయపెట్టి ఇచ్చేసాడు అనమాట. ఇంట్లోనే ఉన్నాడు, లేనట్టు బిహేవ్ చేశాడు. సో పెయింట్ అదంతా డ్యూకో పెయింట్ మెషిన్ లో డ్యూకో ఆ గ్రేయిష్ బ్లూ కలర్ ని ఫిల్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇదేంటో తెలుసా మీకు, మనకి ఎలక్ట్రిక్ ది ఉంది కదా, అక్కడ డోర్ లాగా అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిట్ అయ్యే బోర్డ్ అనమాట. ఈయన మా ఫేవరెట్ పని లేని పెయింటర్, పని రాని పెయింటర్. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత పాపం న్యూస్ పేపర్లు పెడుతున్నాడు, ఏం లాభమో ఎవరికి తెలీదు. మనం చెప్పింది సబ్కా సున్నా అప్నా కర్నా వినడు, ఒక్కడే చేస్తాడనమాట, మోనార్క్ లాగా. ఎనీవేస్, సో ఇప్పుడు మనం మళ్ళీ హాల్ కి వచ్చాము. వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్ ప్లానెట్, దే ఆర్ వెరీ గుడ్ అండి. వాళ్ళ దగ్గర నుంచి నేను బ్లైండ్స్ ఇంకా కర్టెన్స్ తెప్పించుకున్నాను. వాళ్ళు మా పాతింట్లో కూడా చేశారు. చాలా ప్రొఫెషనల్ అండ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పాప రూమ్ లో గ్రేష్ కలర్ బ్లైండ్ సెలెక్ట్ చేసామన్నమాట.
అలాగే ఆరిఫ్ గారి ఆఫీస్ రూమ్లో వచ్చేసి నేను బ్రౌన్ కలర్ది బ్లైండ్ వుడెన్ బ్లైండ్ సెలెక్ట్ చేశాను. అండ్ బయట ఫైనల్లీ ఇంకా 2 డేసే మనకు ఉంది కదా, గ్రిల్లింగ్ వీళ్ళు కూడా మన ఇంట్లో ముందు వర్క్ చేశారు. సో అంటే మన ఇంట్లో అంటే మన పాత ఇంట్లో వీళ్ళు వర్క్ చేశారు. నాకు సెంటిమెంట్ అండి, ఎవరైతే మనకు రెగ్యులర్గా వర్క్ చేస్తారో అందరినీ పిలుస్తానమాట. అలాగే మీరు అక్కడ వెనకాల చూస్తే సిలిండర్స్ పెట్టుకునేది కూడా వీళ్ళే చేశారు. సో అదే వర్క్ జరుగుతుంది సైమల్టేనియస్లీ. అలాగే మా పుష్పరాజు సినిమాకి వెళ్ళిపోయాడు సడన్ గా. సో వెళ్ళిపోతే ఇంకో ఫ్లోరింగ్ వాళ్ళని నేను పిలిచాను. వాళ్ళు వచ్చి మనకి సైడ్ అదంతా కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ ఉంటే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక షెడ్ లాగా వచ్చేటట్టు వీళ్ళు ఎక్రెలిక్ షీట్స్, ప్యూర్ ఎక్రెలిక్ షీట్స్ వేసి చేశారనమాట. గ్రిల్ది చాలా హెక్టిక్ అండి పాపం, వాళ్ళకి ఐస్లో అది అవుతుందని వాళ్ళు స్పెట్స్ పెట్టుకొని చేస్తారనమాట. సో అరౌండ్ 4 to 5 అవర్స్లో దే మేడ్ ఇట్. వాళ్ళ స్ట్రక్చర్ బిల్డ్ చేసి దాని మీద మళ్ళీ ఎక్రెలిక్ షీట్ వస్తుంది. హాల్కి వచ్చేసామో, ఆ హాల్కి కూడా ఇప్పుడు మనం చూసారు కదా, ఇప్పుడు వాల్ పేపర్, ఈ వాల్ పేపర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎంకే డెకార్. ఎంకే డెకార్ వాళ్ళండి, మీరు నమ్మరు ఆ క్వాలిటీ. అంటే నేను వేరే వాళ్ళది కూడా ట్రై చేశాను కానీ ఆ క్వాలిటీ కానీ ఆ ఫినిషింగ్ కానీ లేదు. వీళ్ళు ఏంటంటే ప్రాంప్ట్గా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం మనకి ప్రామిస్ చేసిన ఫినిషింగ్ వాళ్ళు తీసుకొస్తారనమాట. సో మా హాల్లో ఏంటంటే కొంచెం ఎలిగెంట్గా ఉండేది సెలెక్ట్ చేసాము. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వచ్చి మనకి డైనింగ్ దగ్గర అనమాట. వాళ్ళు ఇద్దరు వస్తారు, నీట్గా వాళ్ళు కట్ చేసుకొని చూసారా, ఇలా మొత్తం గ్లూ అప్లై చేసి ఇలా మనకి డైనింగ్ ఏరియా దగ్గర చేస్తున్నారు. చాలా నీట్ ఫినిషింగ్, బెస్ట్ అంటే బెస్ట్ వీల్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు. అలాగే స్టేర్ కేస్ దగ్గర కూడా గ్రే కలర్ది చేశారనమాట ఫినిషింగ్. స్పెషల్గా నేను ఆరిఫ్ గారి రూమ్ గురించి నేను సెలెక్ట్ చేయలేదు, అది ఆరిఫ్ గారి చాయిస్ అనమాట. సో ఎందుకంటే కొంచెం క్రియేటివ్గా ఉండాలి అని తను చేయించుకున్నారు. బట్ అది పెడుతుంటే చూసారా చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట. అంటే ఒక స్టూడియో లైక్ ఫినిష్ వచ్చేసింది. సో ఇట్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది మనకి 10 years వరకు వారంటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ ఉంది, ఎక్కడ కూడా బబుల్స్ రాకుండా రియలిస్టిక్గా ఉంది. ఇది వచ్చేసి మనం చేయలేదండి, ఎంకే డెకార్ వాళ్ళు చేయలేదు, ఇది ఇంటీరియర్ వాళ్ళు చేయించారు. బట్ ఓకే, పాపది బెడ్రూమ్ వరకు ఓకే, కానీ వార్డ్రోబ్ అది మాకు నచ్చలేదు. అండ్ ఈయన మా మ్యూరల్ ఆర్ట్ పర్సన్ అనమాట, ఎక్కడో నార్త్ పర్సన్, చిరాకు ఎక్కువ కానీ పని బాగా చేస్తాడు. సో వీళ్ళు ఏంటంటే ఇటాలియన్ పార్టీషన్. యాక్చువల్గా నేను ఢిల్లీ నుంచి మాట్లాడితే అది వర్కౌట్ అవ్వకపోతే పాపం 4-5 days ముందు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ నుంచి తెప్పించాను వీళ్ళని. సమ్ దుల్హన్ ఆర్ట్స్ ఏదో ఉంది, అది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. లాట్ ఆఫ్ థింగ్స్ వాజ్ హ్యాపెనింగ్ బట్ వి మేడ్ ఇట్ అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఇటాలియన్ పార్టీషన్, ఎలాగైతే మేము అనుకున్నామో గ్లాస్ కాకుండా ఇలా వుడెన్ శాండ్విచ్ అంటారనమాట దీన్ని, వుడెన్ ఇదితో ఉందో. ఇది చూసారా మన బిల్డింగ్ బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా గ్రీనరీగా ఉంటుందండి మా బయట అంతా. అండ్ ఇది వచ్చి మన స్పేస్ వాళ్ళు ఇన్విజిబుల్ గ్రిల్ చేస్తున్నారు. అసలు నలుగురు ఎంత భయపడకుండా గ్రిల్ మీద నుంచున్నారో, ఎలా చేస్తున్నారో బాబోయ్, నేనైతే భయపడిపోయాను. బట్ వాళ్ళ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది చూసారు, ఇన్విజిబుల్ గ్రిల్ విత్ అలారం కూడా వాళ్ళు ఫిట్ చేస్తున్నారనమాట. అండ్ స్ట్రెంగ్త్ చాలా ఉందండి. ఒక పిజియన్ వచ్చినా కూడా మనకి ఆ అలారంతో తెలిసిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఇది ఎప్పటికీ మనకి డ్యూరబుల్. ఇప్పుడు ఇన్విజిబుల్ గ్రిల్ మనకి హై రైజే కాదు, ఇలాంటి అపార్ట్మెంట్స్లో కూడా మనం చేయొచ్చు. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ బ్యాచ్. హాయ్ ఎలా దుంకుతున్నారు కూతుర్లాగా అనుకున్నాను, కానీ పాపం వాళ్ళు స్ట్రెంగ్త్ని చెక్ చేయడానికి చేస్తున్నారనమాట. ఎస్, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏ దొంగ పైనుంచి ఇంటికి రాలేడు అని. సో చాలా బాగుందనమాట. వీళ్ళది స్పేస్, నేను వీళ్ళ నంబర్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ డూ కాంటాక్ట్. మంచి ప్రైజింగ్తో మంచిగా మనకి చెప్తారనమాట, ఇక్కడ సెట్ అవుతుంది ఇక్కడ సెట్ అవ్వదు అనేది క్లారిటీగా వాళ్ళు చెప్తారు. సో నాకైతే ఈ క్వాలిటీ తెగ నచ్చేసింది. అందుకే పాపం మా నలుగురు ఫ్రెండ్స్ని అలా పైన ఎక్కించారనమాట వాళ్ళు. నేను ఆపేంత వరకు వాళ్ళు అది పట్టుకొని ఊగుతూనే ఉన్నారు. సో ఫైనలీ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ మ్యాటర్స్ కదా. ఎంతైనా మన ఇల్లు అంటే మనం అన్నీ ఆలోచిస్తాం కదా. వాళ్ళని పాపం దిగమని చెప్పినా కూడా వాళ్ళు దిగట్లేదు అనమాట. సో ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్. సో మీరు కూడా స్పేస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇన్విజిబుల్ గ్రిల్ అయినా లేకపోతే ఫెన్సింగ్ అయినా ఎలక్ట్రిక్ అయినా అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. యూ కెన్ చెక్ విత్ దేర్ ప్రొఫైల్. నేను తర్వాత కూడా వీళ్ళది డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తానండి. సో అందులో కూడా మీకు ఇంకా తెలుస్తుంది ఎలా చేయాలి, ఎలాంటి ప్లేసెస్ మనం ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టచ్చు అనేది. సో ఫైనలీ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి చాలా పెద్ద బాల్కనీ వచ్చిందనమాట. సో 4 sides మనం ఇలా చేయించేసాము. హ్యాంగర్స్ పెట్టించారనమాట. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. యాక్చువల్గా ఏంటంటే నేను అన్ని ముందే చూసుకుంటానండి, బికాజ్ బట్టలు ఆరేయడానికి, బెడ్షీట్స్ అలాంటివి ఆరేయడానికి నేను మన ఇంటి వెనకాల సైడ్లో పెట్టుకున్నాను. ఇది ఏ లగానే ఆయే ठीक है, कपड़े सूखे तो पैसे देती, कपड़े नहीं सूखे तो पैसे नहीं देती. You will not get money. Okay, ma'am. You want money?
then my clothes must dry. नहीं भाई, you came from foreign. मैम टाइम हो रहा है मेरे को जाने। अरे रुको ना भाई, you're so handsome, you know. नहीं मैम आप शुक्रिया भाई, आपका काम बहुत अच्छा है, बहुत बढ़िया है. तो अपन अपने घर में ये हैंगर जो लगाए ना, मैं मेरा తెలుగు ఆడియన్స్ వాళ్ళకు बोलती हूँ. సో మీరు కూడా యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకు కూడా మీకు ఒకవేళ క్లాత్ హ్యాంగింగ్ కావాలంటే విత్ ఇన్ హైదరాబాద్ సమీర్ అన్సారీ అని వాళ్ళ నంబర్ పెడతాను. బెస్ట్ సర్వీస్ ఇస్తారనమాట. హై రైజ్ అపార్ట్మెంట్స్ అయినా, డ్యూప్లెక్స్ అయినా, ఇండిపెండెంట్ అయినా వస్తారు 10 నిమిషాల్లో టక 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 ఫిక్స్ చేసేస్తారనమాట. చూడండి, ఇప్పుడు నేను చేసేంత టైంలో తను ఫిట్ చేసేసి వెళ్ళిపోయాడండి. మన ఇంటి వర్క్ జరుగుతుంటే నేను సైమల్టేనియస్లీ ఇది కూడా చేయించేసాను. బికాజ్ వచ్చంగానే ఫస్ట్ ప్రియార్గా వాషింగ్ మెషిన్లో బట్టలు ఉండాలి, ఆరాకే మనకు పనికి వస్తాయి అనమాట. సో అందుకే క్వాలిటీ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ 6 స్టాండ్తో పాటు ఇంకోటి కూడా అడుగుతున్నాను. సో అది కూడా చేద్దాం, మనం చేస్తే మనకి ఇక్కడ సపోర్ట్ వస్తుంది. ఫస్ట్ ఈ 6లో చూద్దాం, ఎందుకంటే ఇంకోటి నా దగ్గర ఐక్యా అది కూడా ఉంది. సో ఈ రెండు యూస్ చేస్తే సరిపోతే ఓకే, లేకపోతే ఇంకోటి కబ్జా చేసేసా కదా, మొత్తం అన్ని పెట్టేస్తా. సో మీరు ఈ బ్లాగ్ చూసారు కదా, నెక్స్ట్ దాంట్లో మనం ఎలా అయితే డెకరేట్ చేసుకున్నాం, గృహప్రవేశానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం, లాస్ట్ మినిట్లో ఎలా ఉంది, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీకు వచ్చే బ్లాగ్స్లో చూడొచ్చు. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలీ.